అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఉదయం లేచేసరికి మొత్తం మంచుతో కప్పేసి ఉన్నదండి. చిలకమ్మలు పిలుస్తూ ఉన్నాయి. ఉదయమే మనకి పొద్దున్నే ఏదో యోగా చేసినట్టు, మెడిటేషన్ చేసినట్లు, ఎక్సర్సైజులు చేసినట్టు ఈ చిలకమ్మలకి ఫుడ్ వేస్తే కానీ నాకు డే స్టార్ట్ అవ్వదండి. ఇదేంటి బియ్యంలో కాఫీ, ఇదేదో కొత్త మోడల్ అనుకుంటున్నారా? ఏం కాదండి, బియ్యం పైకి తీసుకువెళ్తున్నాను చిలకల కోసం. కాఫీ కలిపేసుకుని తీసుకువెళ్తాను అనమాట. పైన కూర్చొని కాఫీ తాగుతాను, అదనమాట అండి. పిన్ని గారు కళ్ళాపి చల్లేసేసారు. నేను ముగ్గది వేసేసుకున్నాను. ముందు పైకి వెళ్ళి వచ్చేస్తానండి. పైన చూడండి, ఒక్క బియ్యం గింజలేదు. డబ్బాలు రెండిటిల్లో కూడా వీటిల్లో నింపి ఇప్పుడు కింద అంతా కూడా వేస్తాను. అబ్బో మంచి చూడండి అసలు. శివయ్య గోపురంగానే ఏం కనపడట్లేదండి మంచులో. ఫుల్ మంచు. ఇవిగోండి ఫీడర్లో ఇలా కట్టేశాను. ఏదో వర్షం చినుకులు పడుతున్నట్టు రేకులు మించి చినుకులు పడుతున్నాయండి. కింద అంతా తడిగా ఉంది, గమనించారా? అంత మంచు పడుతుంది అన్నమాట అండి. ఇక ఇక్కడ కూడా బియ్యం వేసాను, ఈ ఫీడర్లు కట్టేశాను. కొద్దిసేపు ఇక్కడ కూర్చుని వెయిట్ చేస్తే ఇక చిలకలన్నీ ఒక్కొక్కటి రావటం స్టార్ట్ అవుతాయండి. జస్ట్ స్నానం చేసి వచ్చేసరికి క్లైమేట్ అంతా మారిపోయినట్టు చూడండి. ఎండ ఎంత తీక్షణంగా వచ్చేసిందో. ఈ నెలంతా కూడా ఇలానే ఉంటుందండి క్లైమేట్. ఇప్పుడే స్నానం చేసి వచ్చానండి, కానీ ఫుల్గా చెమటలు పట్టేసేస్తూ ఉన్నాయి. మార్నింగ్ చూస్తే విపరీతమైన మంచు ఉన్నదండి, ఇప్పుడు చూస్తే విపరీతమైన ఎండ తీక్షణంగా వచ్చేసేస్తోంది. అంటే సీజన్ సహజంగా అలా మారిపోతూ ఉంటుందండి. సీజన్ ఏదైనా సరే మన స్కిన్కి అంతో ఇంతో కేర్ తీసుకోవటం ద్వారా మన స్కిన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. జస్ట్ స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుంటే చాలండి, స్కిన్ మృదువుగా మెత్తగా ఉంటుంది. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా మార్కెట్లో దొరికే మాయిశ్చరైజర్లు అన్నీ కూడా యూస్ చేసినప్పుడు మనం ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటాం. అదేంటంటే జిడ్డుగా కనిపించటం ఫేస్, అలానే డల్గా కనిపిస్తాం. అయితే నేచర్ అండ్ సైన్స్ ఈ రెండిటితో తయారు చేయబడిన డాక్టర్ సేత్ మాయిశ్చరైజరు డబల్ డ్యూటీ చేస్తుందండి. ఇది విటమిన్ సి అండ్ సెరమైడ్ ఈ కాంబినేషన్ తోటి వచ్చిన ఈ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజరు మనకి చిప్పిగా అంటే జిడ్డుగా లేకుండా ఉంటుంది, అట్లానే బ్రైట్గా కూడా కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే దీనిలో ఉపయోగించిన సెరమైడ్ మనకి ఒక బ్యారియర్ లాగా రక్షణగా ఉంటుంది మన స్కిన్కి. అలానే విటమిన్ సి అందరికీ తెలిసిందే అండి, బ్లాక్ స్పాట్స్ని తగ్గించి స్కిన్ గ్లోగా బ్రైట్గా కనిపించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇదండి జస్ట్ ఫేస్కి ఇంకా ఏమీ యూస్ చేయక్కర్లేదండి. జస్ట్ ఈ మాయిశ్చరైజర్ ఒకటి అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి స్కిన్లోకి అబ్సార్బ్ అయిపోయింది. ఇది విటమిన్ సి సాల్ట్ ఉండటంతో
స్కిన్లోకి త్వరగా ఇంకుతుందన్నమాట అండి. అలానే లైట్ వెయిట్ ఉండటంతో ఆయిల్ ఫ్రీగా కూడా ఉంటుంది, స్కిన్లోకి కూడా త్వరగా అబ్జార్బ్ అవుతుందన్నమాట. ఇందులోనే మనకి మరొక మాయిశ్చరైజర్ కూడా ఉన్నదండి. ఇందులో కోజిక్ యాసిడ్ అలానే కేసర్, ఇవి రెండిటి కాంబినేషన్తో వచ్చిన ఈ మాయిశ్చరైజరు బాగా ఉపయోగపడుతుంది. ఇది కోజిక్ యాసిడ్ పిగ్మెంటేషన్కి పనిచేస్తుంది. అలానే కేసర్ అంటే కుంకుమ పువ్వు వచ్చి మన స్కిన్ని గ్లోగా బ్రైట్గా కనిపించడానికి ఉపయోగపడుతుంది అనమాట. పిగ్మెంటేషన్ ఉన్న వారికేమో ఈ కోజిక్ యాసిడ్ ప్లస్ కేసర్ కాంబినేషన్ తోటి వచ్చిన ఈ మాయిశ్చరైజరు నార్మల్గా స్కిన్ జిడ్డు లేకుండా బ్రైట్గా కావాలి అలాగా అనుకునే వాళ్ళకి ఈ విటమిన్ సి అండ్ సెరమైడ్ కాంబినేషన్, ఈ 2 మాయిశ్చరైజర్లు కూడా మీకు ఏది అవసరమైతే అది యూస్ చేయొచ్చు. అంటే మీ స్కిన్కి ఏ ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి ఈ మాయిశ్చరైజర్ని యూస్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్స్ డాక్టర్ సేత్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ, యాప్ నుంచి కానీ, అలానే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ నుంచి కానీ ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కనుక మీరు ఆర్డర్ పెట్టుకునేటట్టయితే నా కూపన్ కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ లభిస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. మీకు ఏది సూట్ అయితే ఆ మాయిశ్చరైజర్ని ఆర్డర్ చేసి హ్యాపీగా తెప్పించుకోండి. సరే, ఇక పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటూ ఈవేళ పువ్వులు లేవన్నమాట అండి. అంటే మనం పెరట్లో పువ్వులు అయితే ఉన్నాయి, మా వారు బయటికి వెళ్తున్నారు కానీ అని చెప్పి కొద్దిగా పువ్వులు తెండి అంటే చామంతులు తెచ్చారండి. నిజంగా ఆ చామంతులను చూస్తే పువ్వులు అంటేనే విరక్తి వచ్చింది అనమాట అండి, అనకూడదు కానీ. ఇగోండి మార్కెట్లో పువ్వులు తెప్పించాను. మొన్న రాజమండ్రిలో పారేసే పువ్వులు అంటారు చూడండి, ఆ టైప్లో ఉన్నాయి చూసారా. అసలు ఉత్తినే గడ్డండి, అసలు గుచ్చుతుంటేనే రాలిపోతున్నాయి. ఇంకా వీటిల్ని ఏదో మాలగా గుచ్చుతూ ఉన్నాను అనమాట. అసలు గుచ్చుతుంటేనే టప్ప రాలిపోతున్నాయి. ఇలా చూసినప్పుడు అనిపిస్తుంది, వారానికి ఒకసారి రాజమండ్రి వెళ్ళి పువ్వులు బోల్డని కొనుక్కు తెచ్చుకోవటం బెటర్ ఏమో అని చెప్పి. ఇగోండి జాగ్రత్తగా గుచ్చాను, కానీ ఇగోండి ఊడిపోతానే ఉన్నాయి. ఈ ఎంతటి అండి? 40 రూపాయలు అంటండి పువ్వులు. చూడండి అసలు ఏ పువ్వు, ఒక్క పువ్వు అన్నా బాగుందా? ఒక్కోసారి ఇలా ఉంటాయి, ఒక్కోసారి తాజా ఫ్రెష్ పువ్వులు ఉంటాయి. అంతేలేండి, ఏం చేస్తారు. తెచ్చినప్పుడు ఏవి దొరికితే అవి జాగ్రత్తగా అందంగా గుచ్చి పెట్టడమే దేవుళ్ళకి. ఏదో పారేయటానికి ప్రాణం అప్పక వాటిని గుచ్చటమే కానివ్వండి, గుచ్చుతుంటేనే రాలిపోతున్నాయి అనమాట. ఇక వెంకన్న స్వామికి ఒకటిను ఇంకొక దండ మాత్రం గుచ్చాను అనమాట. ఈ దండలు మన పెరట్లోని మందార పువ్వులు, తెల్ల పువ్వులు అన్నీ కూడా కోసి అలంకరించి పెట్టుకున్నాను. ఏదైనా 4 పుష్పాలు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది కదండి. నాకైతే ఈరోజు పూజా మందిరం ఎంత నిండుగా కళకళలాడుతూ కనిపించిందండి. పూజ అయిన తర్వాత బయటికి వెళ్ళే పని ఉన్నదనమాట అండి. వెళ్ళి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇక గపగప వంట పనిలో పడ్డానండి. ఈరోజు మెను వంకాయ పచ్చడి చేస్తున్నానండి. పెద్ద వంకాయలు, సాధారణంగా పెద్ద వంకాయలు తెచ్చుకోము, మొన్న అందరూ ఉన్నప్పుడు తెచ్చినాయి అనమాట. అందులో ఒక 2 వంకాయలు పెద్దవి ఉన్నాయి, దాంతో ఒకటి పచ్చడి చేద్దామని అని చెప్పి పెట్టాను. బీరకాయ కూర అంతే, రసము. ఇదే ఇవాల్టి మెను. బీరకాయ పచ్చడి ఇదే ఫస్ట్. ఇలాగా ఇంత వంకాయతో చేయటం మామూలుగా సాధారణంగా చేస్తూ ఉంటాం, కానీ ఇంత పెద్ద వంకాయతో చేయటం ఇదే ఫస్ట్ అండి. ఈ మధ్య కాలంలో వంకాయ పచ్చడి చేయలేదన్నమాట అండి.
అంటే ఇంత పెద్ద వంకాయ ఇలాంటి వంకాయలు బాగుంటాయి అనమాట. ఎస్పెషల్లీ పచ్చడికి చాలా బాగుంటాయి పెద్ద వంకాయలు. బీరకాయ చేతి చూడ తీగను నువ్వు చూసావా? అదే నన్ను అడగలేదు ఏంటో అనుకుంటున్నా. లేదు లేదు తీగనే ఉంది. వద్దులే తీసే చూడు. ఇదిగోండి వంకాయ ఒలిచేసింది వరం. ఒలిస్తే ఇదిగో పైదంతా ఇలా తీసేసి లోన గుజ్జు మాత్రమే అన్నమాట. టేస్ట్ అంతా శుభ్రంగా ఉడికిపోయింది. ఇదిగోండి పచ్చడికి ఫ్రై చేసినవి ఏమో ఇవి పచ్చిమిరపకాయలు, చాయ్ మినపప్పు, జీలకర్ర, కొంచెం ధనియాలు, 4 మెంతులు, కొద్దిగా కొత్తిమీర, ఇవేమో వెల్లుల్లిపాయ రెప్పలు, పచ్చిరెప్పలే. జీలకర్ర, వెల్లుల్లిపాయ, పచ్చిరెప్పలే ఇవి అన్నమాట. కొంచెం ఒక టమాటా కూడా వేద్దాం. కొందరు టమాటా వేస్తారు, కొందరు అసలు టమాటా కూడా వేయకుండా చేస్తారు. ఇదిగోండి ఒక్క టమాటా అంతే. చిన్న పెసరు చింతపండు కూడా వేసాను, ఎందుకంటే టమాటా స్వీట్గా ఉన్నది. కొన్ని టమాటాలు పులుపు లేకుండా ఉంటాయి కదా, అందుకని కొంచెం ఒక్క ఇంత పెసర చింతపండు. ఇదిగోండి పచ్చడి ముందు ఈ దంచేసుకుని తర్వాత అవి వేసుకోవటమే. ఎంత బాగా వస్తుందో. మీరు చెప్పింది నక్కలేదు. మీరేమంటారో సన్నికిళ్ళు అంటారా, ఏమంటారు? మేమైతే అమందస్తా అంటాం అనమాట. అప్పుడప్పుడు దీనిలో కూడా ఇట్లా వేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది మిక్సీలో వేస్తే మొత్తం కూటులాగా అయిపోతుంది, పేస్ట్ లాగా అయిపోతుంది. అలా అయితే అంత టేస్ట్గా ఉండదు. అందుకని అమందస్తాలో నూరేస్తాం అనమాట. జస్ట్ 1 minute అయిపోతుంది అంతే. ఇదిగోండి ఇది ఇలా నలిగిపోయిన తర్వాత ఇదిగో వంకాయ, టమాటా, కొత్తిమీర అన్నీ కలిపేసాను. ఇందులో వేసేసి కుమ్మేయటమే అంతే. ఇదిగోండి పచ్చడి ఇలా ఉంటుంది అనమాట. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకు తింటే వంకాయ పచ్చడి సూపర్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి వేడివేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే భలే టేస్ట్గా ఉన్నదండి. ఇదిగోండి ఇదేమో బీరకాయ కూర. మేము కూరలో నూనెలో ఈస్తామండి, ఏమనుకోవద్దు. కూర కొంచెం రుచిగా ఉండాలి అంటే ఇట్లా నూనెలో ఏరాల్సిందేనండి, అంతే. ఇకండి మా భోజనాలు అయిన తర్వాత చిలకలు చూసారా అండి? వాటికి కూడా లంచ్ టైం అనమాట ఇప్పుడు.